ఆగు, మళ్ళీ వస్తాను. అరే రే ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రే రాగరా రే. అరే ఏమైందో చెప్పరా రే, నీకు పుణ్యం ఉంటుందిరా. కళ్ళు తెంగేయా? కళ్ళు దొబ్బేరా, పోరా. ఎవడ్రా నువ్వు? ఎవడ్రాడు? ఎండకి దోలు తీరిపోతుందిరా. ఏమైందో చెప్పురా, పరిగెట్లా చచ్చిపోతున్నావు. ఎక్కడ వరకు వచ్చాడురా? ఎటు వెళ్ళిపోయాడురా వీడు? అబ్బా, ఈ ఎండలో మనకు దోలు ఇచ్చాడురా వీడు. అబ్బా ఎండలో అబ్బా దోలు తీరిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఏంటి అబ్బా, ఓ ఎంత ప్రశాంతంగా ఉంది. ఓ అబ్బా అబ్బా, ఎక్కడున్నారు వీళ్ళు? అదిగో వస్తున్నారు. అరే అదిగోరా వస్తున్నాడు. అరే అదిగోరా. అబ్బా ఎండకు దోలు తెచ్చేసాడు నాకు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమైంది అలా పరిగెట్టావు? ఒరే నీ అబ్బా ఏమైందో చెప్పరా. రే అర్జెంటుగా వచ్చిందిరా, పరిగెట్టుకొని వచ్చాను. అరే నీ అబ్బా అలాంటి మమ్మల్ని ఎందుకు పిలిచావు? మిమ్మల్ని ఎవడు పిలిచాడురా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ వస్తున్నాను రా. అబ్బాబ్బాబ్బా, అయినా 4 గోళ్ళ మధ్య వెళ్ళే కన్నా ఇలా విశాలవంతమైన ప్రదేశంలో వెళ్తే ఆ స్వర్గమే వీర్రా. అయినా ఇంత మావరానికి ఇంత కనకారం చేసావేంట్రా? రాత్రి నుంచి మోషన్స్ అయిపోతున్నాయిరా, ఎంత ఆపనా ఆగడం లేదు. అదేమో పొలంలో వాటర్ అనుకున్నావేట్రా ఆగడానికి? అవును రే, మోషన్స్ గట్టిగా అవుతున్నాయా లేదా నీళ్ళ అవుతున్నాయా? ఒకసారి చూసారా? ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారనుకున్నారా? వీళ్ళు ముగ్గురు ఎవరికి అర్థం కారు. పదండి వీళ్ళ కథ ఏంటో చూసేద్దాం. అబ్బా చీ, దీనమ్మా 50 పోయిందిరా. అరే మామ 1 lakh వచ్చిందిరా. అబ్బా ప్రశాంతంగా ఉందరా. 30 వచ్చిందిరా. సూపర్ రా. డబ్బులు ఎలాగొస్తే 5 నెలల్లో కాదురా, 5 రోజుల్లో సంపాదించి చూపిద్దాం. మనం ఏంటో మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. అవునరా మామ, మనం ఏంటో మన ఇంట్లో వాళ్ళకి చూపెడదాం. రే ఈసారి 2 లక్షలు అయ్యాను రా. రే వద్దురా మామ, వద్దురా. రే రే ఏం కాదు, నేను చూసుకుంటాను కదా, మీరు వేయండి.
పోయిందిరా. చా నీకు ముందే చెప్పాను రా వద్దురా అని, వెళ్ళలేదు. రే అరే అకౌంట్లో ఎంత చూడు. మొత్తం పోయావురా. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు పోయిన డబ్బులు సంపాదించాలంటే ఎవరో ఒప్పించిన ఉండాలి రా. రే మా నాన్న అడిగాడని చెప్తే ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు రా, నేను తెస్తాను. అరే మీ నాన్న తెలిస్తే దోలు తీరిపోద్దురా. అంతవరకు ఎందుకుంటాం రా, 10 రోజుల్లో ఇచ్చేస్తాం. నేను తెస్తాను, మీరు ఉండండి, ఓకేనా? మోయా రామా. రామా కూర్చో. పర్లేదు మోయా. ఏం లేచావు, ఏం సంగతి? ఏం లేదు మోయా, నాన్నకి బాగాలేదు, మిమ్మల్ని 2 లక్షలు ఇమ్మని చెప్పాడు, మళ్ళీ 10 రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడు. ఓ అవునా, సరే కూర్చో, నేను తీసుకొస్తా. ఇదిగో తీసుకో, జాగ్రత్త. సరే మోయా. ఏమైందిరా? మీ అకౌంట్లో డబ్బులు వేసాను చూడండి రా. రే భయపడకండ్రా, ఎలా అయినా సంపాదిద్దాం. అరే వద్దురా మామా, నాకెందుకో భయం వేస్తుందిరా.
రే బైక్ అమ్మేద్దామా? మొన్న ఇచ్చిన డబ్బులు తెస్తావా? కూర్చోండి, తెస్తాను. డబ్బులు ఎక్కడా? ఇంట్లోనే పెట్టానయ్యా, కనబడటం లేదయ్యా. నాటకాలు దిగుతున్నావా? ఇంకెన్ని రోజులు చెప్తావు ఈ కహానీలు? డబ్బులు ఇంట్లోనే పెట్టానండి, ఏమయ్యాయో తెలియలేదండి. నాకు సంబంధం లేదు. ఈరోజు సాయంత్రం కల్లా నా చేతిలో నా డబ్బులు లేకపోతే నీ సంగతి వేరేలా ఉంటుంది. ఇంట్లోనే పెట్టానే, ఏమయ్యాయో కనబడట్లేదు. చందు తీసుంటాడా? తీడే. ఒకసారి అడిగి చూద్దాం. చందు, ఏం వచ్చావు? ఒరేయ్, ఇంట్లో డబ్బులు పోయాయి, నువ్వేమైనా తీసావా? నేనెందుకు తెస్తాను, నాకేట అవసరం. ఒరేయ్, 10 లక్షలు పోయాయిరా, అందుకే అడగడానికి వచ్చాను. నాకేం తెలుసు. సరే సరే, వెళ్తాను. అమ్మో, ఏమవుతుంది ఏమో. బొక్కలే, ఏం కాదు. వాడు మనోడేనరా, వాడికి మనం ఎంత చెప్తా అంత. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. మళ్ళీ చేస్తున్నానండి. ఏం బావా, ఏం సంగతి? ఒంట్లో బాగోలేదు కదా, ఎలా ఉంది? నాకు బాగోపోవడం ఏంటి? ఎవరన్నారు? అదేంటి,
బాగోలేదని మీ వాడు 2 లక్షలు అడిగి తీసుకెళ్ళాడు కదా. 2 లక్షల? సరే బావా, నేను ఇస్తానులే. మీ వాడు 10 రోజుల్లో ఇస్తానని అమౌంట్ పట్టుకెళ్ళాడు. 5 నెలలు అయింది. నాకు సాయంత్రానికల్లా అమౌంట్ కావాలి. ఏం చేస్తావో నీ ఇష్టం. రా నా మీదకి రా సుజాత, రా సుజాత రా, నన్ను సుజాత పట్టుకో. దా మీదకి రా, రా రా ముద్దు బా, పెట్టు. నా కౌలించుకో, ముద్దు పెట్టు. రాధికా, దా సుజాత రా, పట్టుకో. అబ్బా రా నన్ను సుజాత, పట్టుకో. నా మీదకి కిస్ చేయి రా. సుజాత. పైకి రా. అబ్బా రా అబ్బా అబ్బా అబ్బా. రాధికా, రా. సుజాత అలాగే అలాగే. ఓడి అమ్మ, ఈ ముసలోడు వస్తున్నాడేటి? ఓడి అమ్మ, నీరా కంగారు పడకండి. ఎందుకురా మమ్మల్ని ఎలా చంపుతావు? హౌస్ మాకు వచ్చాడరా, ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు. నీ మొక్కకు దండం పెడతాను రా. ప్రతి చిన్నదానికి ఇంత పెద్దది ఎందుకురా చేస్తావు? రే సరే గాని నేను చెప్పింది వినండిరా. ఆ ముసలోడు వస్తున్నాడు, రెంట్ అడిగితే మా వాడు ఇంట్లో లేడు, 3 రోజులు ఇస్తాడని చెప్పాలి. సరేరా, ఓకేరా. వెళ్ళండి. ఇప్పుడు చూడు, ఈ ముసలోడికి మామూలుగా ఉండదు. ఎవర్రా ఇడు? ఎవర్రా నువ్వు? సార్ 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 మీరే సార్. రండి రండి రండి, ఇలా కూర్చోండి సార్. తాగిన దిగలేదా? నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అంత మర్యాద వద్దు కానీ నా అద్దె డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మా వాడికి 3 days అండి ఇస్తానన్నాడు. ఊటి అమ్మ ఇడేం చెప్తుండో. అబ్బా. 3 days ఏంట్రా, 3 రోజుల్లో ఇద్దామని చెప్పమన్నాను. అది కాదు సుబ్బారావు గారు, మీ అద్దె డబ్బులు 3 రోజుల్లో పువ్వుల్లో పెట్టేస్తాను, మీరు వెళ్ళండి. రే సుబ్బారావు గారికి డ్రింక్ తెచ్చండి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? బొక్కలాగా చెప్తాను కొడుకు. అమ్మో, వీడికి నిలబడిపోయినట్టుందరా. కూర్చోండి. ఎక్కడైనా మాట్లాడుతుంది. అవన్నీ నాకు అనవసరం. అద్దె ఇస్తారా ఖాళీ చేస్తారా? సుబ్బారావు గారు మీకిద్దామని తెచ్చానండి, కాకపోతే ఏ బాబు, ఏ బాబు, ఎందుక ఏడుస్తున్నా? అది కాదండి, చెప్పు. మా తాత చనిపోయాడండి. ఇది మీ తాతలు అమ్మకూడగా? మీ తాతలు అమ్మకూడదు అంటే మీ తాతే కదయ్యా. మా తాత అండి, డబ్బులన్నీ అవి అయిపోయాయి. ఎందుకంటే తినడానికి నేను వాటర్ ప్యాకెట్లు, పేపర్ ప్లేట్లు పెట్టుకున్నానండి. నేను యాపిల్ జిలేబీ పెట్టుకున్నానండి. నేను పసుగోళ్ళు ఇస్తానండి. ఇదిగో ఇదిగో ఏడకండి. 3 రోజుల్లో మాత్రం డబ్బులు పంపించేయండి. చెప్పాను కదండి, మీరు కంగారు పడకండి, వెళ్ళండి. సరే అయితే వెళ్ళొస్తాను. రండి రండి రండి. అన్నట్టు వీళ్ళకి ఎంత ఇవ్వాలో చెప్పలేదే. బాగా తప్పించుకున్నారా? ఈ రోజుకి తప్పించుకున్నారా? 300 తర్వాత వస్తాడు కదా. ఏముంది, ఈరోజు తాతను చంపిస్తాం, రేపు తాత అమ్మమ్మని చంపేద్దాం. నా కోసమే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు వీళ్ళకి ఉంది. వాండర్ వచ్చాడు చూడు, వాండర్ వచ్చాడు చూడు, వాండర్ జాల కొట్టి పంపించాడు చూడు, చంబలు ఇక్కడ జాల మీద అయ్యా. ఏంటి మళ్ళీ ఇచ్చారు మీరు? అలా ఉందరా మీకు?
ఏరా నాటకాలు చేస్తానరా పిల్లి నా కొడుకెళ్ళి ఇక్కడ ఉండి అంతా విన్నాను. జంబులు ఇక్కడి జారు మిఠాయా ఏరా పాట ఆఫీసో మళ్ళీ ఆవిడ వచ్చాడా? సార్ మీరు వచ్చారేటండి మళ్ళీ? ఇక అద్దె డబ్బులు ఇవ్వవసరం లేదని చెప్దామని వచ్చాను. అబ్బా మీరు చాలా మంచోళ్ళయ్యా, మమ్మల్ని మా బాధల్ని ఏంటి మళ్ళీ వచ్చాడు? మీరు మా దేవుడయ్యా. మీ దేవుడయ్యా, మీ రుణం జన్మలో తీర్చుకోలేమయ్యా. అద్దెది మిమ్మల్ని ఇక్కడ ఉండమని కాదు, ఇప్పటికప్పుడు ఖాళీ చేసి పోతారని. అదేంటి అలాగంటున్నారు? మీరు మాట్లాడుకుందంతా విన్నాను. మీరు ఇలా చెప్తే వినరా? మెడ పట్టుకుని బయటికి గెంటే అప్పుడు కరెక్ట్ గా వింటారు. చెప్తుండయ్యా. ముందు ఖాళీ చేసి వెళ్ళండి రా, ఖాళీ చేసి వెళ్ళండి. రే ఎప్పుడు ఈ ఖాళీ మర్రి చెట్టు కింద కూర్చుంటారేట్రా? నాలా డబ్బులు సంపాదించండి రా. అవునరా, అంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చారా? రే ఆన్లైన్ బెట్టింగ్ రా, చాలా డబ్బులు వస్తాయి. ఓ అవునా? రే మీరు ఆడండి రా, చాలా డబ్బులు వస్తాయి. నేను నేర్పిస్తాను కదా. ఎంత డబ్బులు ఉండాలంటావరా? 1 lakh ఉంటే సరిపోద్దిరా. 1 lakh? హలో రే, నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ వస్తాను. సరేరా. రే మనం ఆడుదాం రా. అరే అంత డబ్బు ఎక్కడదా మన దగ్గర? మన ఇంట్లో వాళ్ళు అడుగుదాం పదండి రా. అరే వద్దురా, పోతే. రే వాడికి వేసుకోవడం గుడ్డ ముక్క కూడా ఉండేది కదరా, వాడిని చూసారు ఇప్పుడు. పదండి రా మనం ఆడుదాం. సరే సరేరా. నానా ఏమ్మా ఏం కావాలి? 1,00,000 రూపాయలు కావాలి. ఎందుకు రా 1,00,000 రూపాయలు నీకు? బిజినెస్ చేస్తాను, బిజినెస్. బిజినెస్ లేదు, తొక్కలేదు, దూరం మూసుకుండు. సరే పోనీ 50,000. 50కి 50 వేసి 4 రోజుల్లో ఇస్తాను. ఇవ్వకపోతే మాత్రం? ఇవ్వకపోతే ఏం చేస్తావు? సరే నువ్వు ఇవ్వవు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. 50,000 కాదు 5 లక్షలు సంపాదించుకొస్తా. అప్పుడు వరకు నువ్వెవరో నేనెవరో. సరే 5 నెలలు నీకు టైం ఇస్తున్నాను. 5 నెలల్లో 50,000 సంపాదించి చూపించు. అలాగైతే నీకేటి కావాలో నేను ఇస్తా. నువ్వు సంపాదించకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సరే అప్పుడు వరకు నీ బొమ్మ వేస్తాను. 5 లక్షలు మన ఊర్లో నుండే సంపాదించి చూపిస్తా. వెళ్తున్నా, అమ్మకు చెప్పు, పిచ్చిది మళ్ళీ ఎత్తుక్కుంటది. వెళ్ళు, నేను చూస్తాను. చూసుకోమ్మా. నేను అడిగిన డబ్బులు ఇవ్వవు కదా, నేను 10 లక్షలు సంపాదిస్తాను. ఇంటి గుమ్మం కూడా ఎక్కడ? వెళ్ళు వెళ్ళు, ఎంత సంపాదిస్తావో నేను చూస్తాను. సరే సరేలే చూద్దాం. చూస్తాలే, పోరా పో. పోతానులే. అరే మాయా, ఇప్పుడు మనం పరిస్థితి ఏంట్రా? అయినా మనకి సిగ్గా నజ్జా, ఇంటికి పోదాం పదండి.
ఏంటో అయ్యగారు పడుకున్నారు. ఏంటి సార్ పిలిచినా లేవడం లేదు? అలిగారా ఏంటి కొంప తీసి? చందు, నేను బతుకుతాను అనిపించటం లేదురా. నాకు గుండె నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నా లేనన్నా, ఒకసారి నేను తప్పు చేశాను నానా. నానా నన్ను కొట్టండి అన్న, నన్ను కొట్టండి, నేను తప్పు చేశాను అన్నా. నా చేతులతో నీకు నేను చెప్పుకున్నాను కదా, ఒక్కసారి కొట్టండి అన్న, కొట్టినా నేను మారే ఉన్నాము నానా. లేదన్నా, ఈ కాలు పట్టుకుంటాను నానా, ఈ కాలు పట్టుకుంటుందన్నా, ఒక్కసారి లేదన్నా. నానా ఆ డబ్బు నేనే తీశానన్నా, నేను తప్పు చేశానన్నా, ఒక్కసారి లేదన్నా. నాన్న కోపంగా ఉంటే నాన్నకు మన మీద ప్రేమ లేదనుకుంటాం. అమ్మ మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకుంటాం. అమ్మ నాన్న గట్టిగా చెప్తే మనం మనకు నచ్చినట్టు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదనుకుంటాం. అయినా మన కోసం మొట్టమొదట ఆలోచించేది ఒక్కటే, మనం బాగుండాలని. వాళ్ళు దూరం అయ్యాకే తెలుస్తుంది మన కోసం పడే తపన. అయినా మనల్ని కనీ పెంచిన మన తల్లిదండ్రుల కోసం మనం ఏమిస్తున్నాం? అయితే మత్తుకు బానిస అవుతున్నాం, లేదా ఆన్లైన్ గేమ్స్కి ఎడిట్ అవుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆపుదాం, మన జీవితాలు మనం కాపాడుకుందాం.